విశాఖ స్టీల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న స్టీల్ యాజమాన్యం తన బాధ్యతను గుర్తించాలని స్టీల్ సిఐటియు ఇతర కార్మికుల సంఘాలు డిమాండ్ చేశాయి. సిఐటియు నేత జె అయోధ్యరామ మరియు మిత్రపక్షాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలోనే స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట జిందాల్తో జరిగిన ఏఓఎంను రద్దు చేయాలని, నూతన వేతనాలు అమలు చేయాలని, బోనస్ చెల్లించాలని, గోల్డ్ కాయిన్ పునరుద్ధరించాలని ప్రధాని డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. దీనిలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రభుత్వ యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నినాదించారు. అనంతరం జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేరు చెప్పి స్థానిక స్టీల్ యాజమాన్యం తనకు పోటీదారుడుగా ఉన్న జిందాలతో ఒప్పందం చేసుకోవడం విశాఖ స్టీల్ ప్రతిష్టకు భంగమని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి వ్యతిరేకంగా గత 3 సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ రోజు వరకు ఓ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని, ఒక లీగల్ అడ్వైజర్ని, ఒక వ్యాలిడర్ని లోపల రాకుండా అడ్డుకోగలిగిందంటే మన ఉద్యమం మాత్రమే అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క జిల్లాలో నుండి గర్భం మైన్స్ ని, సారిపల్లి శాండ్ మైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెన్యూల్ చేయకుండా సంవత్సరాల కాలం పాటు చుట్టు పెట్టింది. దీనికి ముఖ్యమంత్రి గారు కలర్ చేసుకోవాలి, వెంటనే ఆర్డర్ రిలీజ్ చేస్తూ కూడా జీవోని రిలీజ్ చేయాలని చెప్పేసి సిఐటి మిత్రపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. క్లాస్ నంబర్ 8 మీద సంతకం పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు మేము లోకల్ గా వెళ్ళి ఒప్పందం చేసుకుంటామని చెప్పి సంతకం పెట్టినట్టు నాయకులు ఎవరైతే ఉన్నారో రేపు జరిగే ఎన్జేసీ సమావేశంలో క్లాస్ నంబర్ 8 రద్దు చేయించి నూతన వేతనాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అమలు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సెయిల్ కార్మికులు నూతన వేతనాలు అమలైనాయి. అక్కడ ఏరియర్స్ కూడా తీసుకున్నారు. ఇంకా 16 నెలలు 20 నెలలు ఏరియర్స్ ఇవ్వాలని చెప్పేసి ఎంఓయూని అగ్రిమెంట్ గా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. కానీ మనకు అసలు కనీసం వేతనాలు అమలు కాలేదు. ఆ రోజే మనం చెప్పి సిఐటిగా చెప్పాం, 5 సంవత్సరాల వేతన ఒప్పందం ఉండాలి. 10 సంవత్సరాల వేతన ఒప్పందం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఈ రోజు కొత్తగా జాయిన్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులందరూ కూడా తీవ్ర అన్యాయానికి గురవుతారు. భవిష్యత్తులో కనీసం ఇంకొక అగ్రిమెంట్ కూడా అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి 5 సంవత్సరాల వేతన ఒప్పందం చేసుకుందామంటే మన మాట ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఆ రోజు ఏదైతే సిఐటి చెప్పిందో ఈ రోజు ఆ టాపికే అన్ని కార్మికులు రావడం అనేది మనకు చూస్తా ఉన్నాం. ఒక ఇంక్రిమెంట్ ఏదైతే 10 సంవత్సరాల ఒప్పందం వల్ల నష్టపోయాము కాబట్టి మాకు 1/1/2017 నుంచి కాకుండా 1/1/2022 నుంచి ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టడం జరిగింది. రేపు 29-30 తారీఖు జరిగే సమ్మెలో ప్రధానమైన డిమాండ్ గా కార్మికులు నష్టపోయారు కాబట్టి ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి సిఐటి ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ ని ఈ రోజు అన్ని యూనియన్లు కూడా ఏకతాటిపైకి రావడం అంటే ఇది సిఐటి ఘనత కాపాడుకోవటం కాదని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఏదైతే క్లాస్ నెంబర్ 8 ఉందో ఈ 8 ని తీసేసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్రిమెంట్ ఎందుకు ఒప్పందం